ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మొత్తం పేదవాళ్ళందరూ దేశం రిపోర్ట్ టీసీఎస్ కంపెనీ నుంచి ఉన్న 12,000 మంది తీసేసుకున్నారు. మొత్తం లాస్ట్ ఇయర్లో చెప్పండి 65,000 మంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పనిచేసే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయినారు. 4-5 లక్షల మంది అమెరికాకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకుంటారనే వాళ్ళు మన ప్రోగ్రామ్ మొత్తం ఆపేసినారు. ఆర్టీసీలో లాస్ట్ ఇయర్ దాదాపు 58,000 మంది కార్మికులు ఉంటే ఇప్పుడు 38,000-39,000 వచ్చినారు. అంటే ఉన్న ఉద్యోగాలు అనేవి పోతున్నాయి. వాస్తవాలు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అనేది లేకుండా ఏం చేస్తున్నారంటే టెంపరీ, క్యాజువల్, కాంట్రాక్ట్ బేసిస్ మీద అనే ఉద్యోగాలను తీసుకోవాలి. అవుట్సోర్సింగ్ అని పేరు పెట్టుకోవాలి. అంటే 40,000 రెగ్యులర్ జాబ్ ఇచ్చేది అవుట్సోర్సింగ్లో 15,000 ఇస్తే సరిపోతుంది, 20,000 ఇస్తే సరిపోతుంది. ఎంత శ్రమ దోపిడీ జరుగుతుంది. లేబర్ చట్టాలు ఏవి అమలు లేకుండా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని పెట్టి ఈ ఐటీ కంపెనీ లేబర్ యాక్ట్ కిందికి రావు, మిగతా లేబర్ యాక్ట్స్ కిందికి రావు. మీకు ట్రేడింగ్ యాక్ట్ అమౌంట్, మినిమం వేజెస్ యాక్ట్ అవుతుంది. 8 గంటల పనిదినం ఒకప్పుడు హక్కు. ఇవాళ 8 గంటల పనిదినం కూడా తీసేసి 12 గంటల పనిదినం దాన్ని లీగలైజ్ చేస్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ తప్పులు 12 గంటల డ్యూటీ చేయాలని ఎంత స్ట్రెస్, ఎంత స్ట్రెయిన్ ఆయన గురి కావాల్సి వస్తుంది. సో యాక్చువల్గా చెప్పాలి, ఒక దేశంలో ఎటుపోతున్న ఆయన ఆలోచించాల్సి వస్తుంది. కనీసం 80 లక్షల కోట్ల బ్లాక్ మనీ మన విదేశాల్లో. మోడీ గారు ఏం చెప్పారు? బియ్యం అయితే బ్లాక్ మనీ బయటకు తీసుకొచ్చాను. ఎంత వచ్చింది? ఏమైనా బ్లాక్ మనీ బయటకు వచ్చిందా? ఆ రోజు అదాని ఆస్తి అంతా ప్రపంచంలో ధనవంతులు ఏ స్థాయిలో ఉన్నారు? 117, 118 స్థాయిలో ఉంటే వల్ల 5వ స్థానానికి 6వ స్థానానికి ఎట్లా చేయాలి? ఇవాళ రోజువారి ఆదాయం అక్కడికి 18,700 కోట్లు డైలీ ఇన్కమ్. ఒక గుజరాత్ పోర్ట్ అక్కడ తీసేసుకోండి. గుజరాత్ పోర్ట్లో ఒక్క రోజులో 5 లక్షల కోట్ల మాదక ద్రవ్యాలు దొరుకుతుంది. 5 లక్షల రూపాయలు మాదక ద్రవ్యాలు దొరికితే దాన్ని ఎంక్వైరీ లేదు, ఇంకోటి లేదు. ఎటుపోతున్న దేశం అనేది రైతులు ఇక్కడ సరిగ్గా పండించగలలేదు. రైతు కూలి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కౌలుదారులు. సో ఇవన్నీ పద్ధతులు ఏంటంటే ఇవాళ నిరుద్యోగం ఎందుకున్నది, ధరలు ఎందుకున్నది, అవినీతి ఇంతకన్నా కొనసాగిపోతున్నది, వాతావరణ కాలుష్యం పెట్టలేకపోతున్నది, ఆహార పదార్థాలు కాలుష్యం పెట్టలేకపోతున్నది. ఇది కాదు ఆలోచించేది. ఇక్కడ మంచిగా ఉండదా, ఉండదా, ఇక్కడ ఏముండే, అది ప్రధానమైన చర్చ అవుతుంది. కొంచెం భావాలు